మీరందరూ కష్టపడి, మీ అందరూ శ్రమించి, మీ అందరూ ఎన్నో అవమానాలు పడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. గత ప్రభుత్వంతో పోరాడాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్. మనందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకి అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి కావడం, అలాగనే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం, ఇక్కడ మొత్తం కలిసి ఒక ఎన్డీఏగా మనం అందరం కలిసి ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు పోతున్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పటికీ ఖజానా ఖాళీ, దివాలా తీసేశారు. 10 లక్షల కోట్లు అప్పులతో మనకి రాష్ట్రం ఇచ్చారు. విధ్వంసం అయిపోయింది. విధ్వంసం నుంచి ఈరోజు మనం అభివృద్ధిలోకి వచ్చాం. నమ్మకం లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రజల్లో నమ్మకం కలిగించే పరిస్థితికి వచ్చాం. ఇది మామూలుగా ప్రజల్లో నమ్మకం కలగాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రాలేదంటే, గత ప్రభుత్వం ఎవరైనా వ్యాపారాలు చేయాలంటే ఆ వ్యాపారాల్లో భాగాలు అడిగేవారు. అందుకోసమే వేల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాయి. ఎవరైనా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే మనలాగా 4-5 సంవత్సరాలు ప్రభుత్వాలు కాదు. ఒక వ్యాపారం చేయాలంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లేనిదే వాళ్ళకు బ్రేక్ ఈవెన్ కాదు. మనం రాగానే వాళ్ళని పెట్టంగానే బెదిరించేసి వాళ్ళ కంపెనీల్లో ఆస్తులు మనకు సగభాగం ఇవ్వమంటే ఎవరుంటారు? అందరూ వెళ్ళిపోయారు. మనకు రామాయపట్నంలో 25,000 కోట్ల రూపాయలతో ఏషియన్ పేపర్ మిల్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరు తరివేశారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి, ఎవరు తరివేశారు? లూలుని తరివేశారు. ఈరోజు మళ్ళా లూలు మన రాష్ట్రంలో వచ్చింది. అదాని డేటా సెంటర్ని తరివేశారు, మళ్ళా ఇప్పుడు వస్తుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రపంచంలో 500 పెద్ద కంపెనీల్లో ఒక కంపెనీ విశాఖపట్నం నుంచి పారిపోయింది. ఎందువల్ల? ప్రతి ఒక్కరిని తరివేశారు. ఈరోజు ఆ అపనమ్మకం పోయి, అపకీర్తి పోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళా పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు, అది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈరోజు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా తీసుకెళ్ళాం. ఈ 2 కాదు, అభివృద్ధి సంక్షేమంతో మాత్రమే కాదు, ప్రజల యొక్క బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగాలు అవసరం. ఉద్యోగం వస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే ఈ దేశం బాగుపడుతూ ఉంది. ఈరోజు ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు తేవడంలో భారతదేశంలో ఎన్ని పెట్టుబడులు వస్తే దాంట్లో 25% ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకుంటున్నామని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇది నమ్మకం అంటే. అబద్ధాలు చెప్పడం కాదు నమ్మకం అంటే, వాదాలు చేయడం కాదు నమ్మకం అంటే. చేసి చూపించాలి నమ్మకం అంటే. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, గత ప్రభుత్వంలో భోజనం, పేదవాళ్ళకి పెట్టిన భోజనం తీసేసిన వ్యక్తి మనకు రాజుగా ఉన్నాడు. దానికన్నా ఘోరం ఎక్కడైనా ఉందా? పేదల కోసం, రైతు కూలీల కోసం పెట్టారు అన్న క్యాంటీన్, రైతుల కోసం పెట్టారు, స్కూల్ బిడ్డల కోసం పెట్టారు, ఆటో డ్రైవర్లు, చిన్న కార్మికుల కోసం పెట్టారు ఈ యొక్క అన్న క్యాంటీన్. ఈ అన్న క్యాంటీన్ తీయడానికి ఈ భూమి పైన ఎవరికి మనసు రాదు. ఎంత కఠినంగా ఉండే మనసోడు కానీ అన్నా క్యాంటీన్ తీలేడు. అటువంటిది ఆ అన్నా క్యాంటీన్ తీసేశారు.
మళ్ళా మనం చెప్పినట్టుగా ఎలక్షన్ ముందు చెప్పినట్టుగా వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ పెట్టి ఈరోజు పేదవాళ్ళకి ఈరోజు భోజనం పెడుతున్నాం 5 రూపాయలు కానీ మీ అందరికి మనం చేస్తున్నాం. ఈరోజు భోజనం పెట్టలేని వాడు ఈ రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు బాగా చేస్తారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇది భోజనం పెట్టడం కాదు, తీసేసినవాడు, పెట్టినవాడు కాదు, తీసేసినవాడు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగా చేయగలుగుతాడా? ఈరోజు కష్టాలు చాలా ఉన్నాయి. అయినా ఈరోజు మనం ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగుతులు తీసుకుంటున్నాం. మనం ఈరోజు ముందంచులో ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కార్. గతంలో కేంద్రానికి మనకు ఏ ప్రభుత్వానికి కానీ మంచి ఒక సన్నిహితం లేనప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు. ఈరోజు మనకు ఆ పరిస్థితి కాదు. ఇన్ని కష్టాలున్నా, ఇన్ని అప్పులున్నా, ఈ పరిస్థితుల్లో కూడా మనం కావాల్సిన నిధులు తెచ్చుకోగలుగుతున్నాం. అది ఈ యొక్క ఎన్డీఏతో మనం కలిసిన దానికి వచ్చిన అడ్వాంటేజ్ అని కానీ మీ అందరికీ తెలియచేస్తూ ఈరోజు ఒకసారి నెల్లూరు గురించి చెప్పాలి. నెల్లూరు నగరం రాష్ట్రం మొత్తం కానీ అభివృద్ధి ఎక్కడుందంటే ఒక అమరావతి వదిలేస్తే నెక్స్ట్ చూసేది నెల్లూరు అని కానీ మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. డబ్బులు లేకపోయినా, ఎన్ని కష్టాలున్నా, నారాయణ సార్ నెల్లూరు అంటే వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడైనా మనం పరిగెత్తాల్సిన అవసరం లేదంటూ నెల్లూరులో ఈ నగరానికి, నెల్లూరు జిల్లాకి ఎక్కడ లేని ఒక అదృష్టం ఏంటంటే నారాయణ గారు మనకు మంత్రిగా ఉండడం. ఈరోజు నేను చూస్తున్న రాజకీయాలకు ముందు, ఎన్నికలకు ముందు చాలా ప్రేమ చూపిస్తారు, చాలా మీ పైన ఆప్యాయత చూపిస్తారు, చాలా నమ్మకాలు ఇస్తారు, చాలా వాగ్దానాలు చేస్తారు. అయితే ప్రత్యేకం నారాయణ గారు ఎన్నికల తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ రాకముందు నేను గెలిచినా ఓడినా నా కోసం ఎన్నికల్లో పనిచేసిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు నా బిడ్డలు కష్టాజీతం ఇస్తామని చెప్పిన వ్యక్తి నారాయణ గారు. ఈరోజు మనం చూస్తున్నాం 10 కోట్లు ఇంటూ 5 సంవత్సరాలు 50 కోట్ల రూపాయలు, అంతేనా సార్? సో 50 కోట్ల రూపాయలు. బహుశా ఈ రాజకీయ ప్రస్తావనలో నాది 15 సంవత్సరాలే. ఎవరు కానీ చూసుండరు, ఎవరు కానీ చేసుండరు. ఈరోజు మనం అందరము ఎంతో సంతోషపడాలి. ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, నేను ఈరోజు బిజినెస్ విమెన్ అని. ప్రతి ఒక్కరూ మీ కాళ్ళ మీద నిలబడాలని నేను అప్పుడు చూస్తుంటా. మన కార్యకర్తలకి కాంట్రాక్టర్లు చేయాలి, మన కార్యకర్తలకి వర్క్స్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారని. అది ఈరోజు విడ్డూరంగా అనిపించవచ్చు. రేపు మీకు జీవితంలో ఎవరున్నా లేకపోయినా మీ కాళ్లపైన నిలబడగలుగుతామనే ఒక నమ్మకం కలిగడం అనేది చిన్న విషయం కాదు. అది మంత్రి నారాయణ గారికే సాధ్యమని కానీ తెలియచేస్తాం. నా కళ్ళ ముందు ఎంతమందికి ఆసుపత్రుల్లో, ఎంతమందికి మన కార్యకర్తలకి ఉచితంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలకి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, వాళ్ళ బిడ్డలకి స్కూల్లో ఫ్రీగా చేయిస్తున్నారు, కన్సెషన్ పైన చేయిస్తున్నారు. ఇవన్నీ ప్రివిలేజ్ అనుకోవద్దు మీరందరూ. ఈరోజు అంత గొప్ప వ్యక్తి మనతో ఉండడం అనేది మన అదృష్టం అని కానీ మన అందరం అర్థం చేసుకోవాలని తెలియచేస్తున్నాం. ఈరోజు నెల్లూరు మొత్తం తన కంటి వైద్యం నారాయణ నేత్రం అని స్టార్ట్ చేశారు. దాదాపు 5,500 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. కొన్ని వందల మందికి చికిత్స చేయడం జరిగింది. ఇవన్నీ ఒక పెద్ద మనసు ఉండే నాయకుడు మనకు రావడం మన నెల్లూరు అదృష్టం. అలాగని మనం అందరము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోకూడదు. మన ఏదైతే విజయం వచ్చిందో రాబోయే రోజుల్లో ఇంకా డబల్ మెజారిటీతో రాష్ట్రంలో నెంబర్ 1 నెల్లూరు నగరంను గెలవాలని కానీ మీ అందరికి తెలియచేస్తూ నెక్స్ట్ టైం కానీ మంత్రి గారిని మనం మళ్ళా
ఎమ్మెల్యే చేసుకోవాలని కానీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.